ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వచ్చే డిసెంబర్ నాటికి అంటే 2026 డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మనం చూస్తే కనుక క్వాంటమ్ మరియు ఏఐ టెక్నాలజీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతోంది. క్వాంటమ్ ఏఐ టెక్నాలజీకి సంబంధించి పరిశోధనలు, ఆల్గోరిథమ్స్, యూజ్ కేసుల రూపకల్పన కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎఫర్ట్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి అగ్రగామి రాష్ట్రంగా నిలవాలని చెప్పి కూడా ఆశిస్తోంది. మనం చూస్తే కనుక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ఆధ్వర్యంలో క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వచ్చే 3 సంవత్సరాల్లో 100 క్వాంటమ్ ఏఐ ఆల్గోరిథమ్స్ కావచ్చు, యూజ్ కేసులు అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా 5,000 మంది విద్యార్థుల్ని క్వాంటమ్ ఆల్గోరిథమ్స్లో వాళ్ళ నేర్పలను నిపుణులను చేయటం కావచ్చు, ఇవన్నీ కూడా టార్గెట్ పెట్టుకున్నారనమాట. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి 600కు పైగా శిక్షణ ఇచ్చే నిపుణులను కూడా తయారు చేయబోతున్నారు. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి 100కు పైగా స్టార్టప్లు భవిష్యత్తులో ప్రారంభమయ్యేలా చూడటం, అదేవిధంగా 100 పేపర్స్ ఏదైతే ఇంపార్టెంట్ రీసెర్చ్ పేపర్స్ ఉంటాయో ఖచ్చితంగా 100 పేపర్స్ ప్రచురించేలా చూడటం, అదేవిధంగా 100కు పైగా పేటెంట్లు సంపాదించడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా 50కి పైగా ఇండస్ట్రీస్తో భాగస్వామ్యం అవ్వటం అనమాట. ఈ క్వాంటమ్ ఏఐకి సంబంధించి 50 ఇండస్ట్రీస్తో పార్ట్నర్షిప్ చేసుకోవడం, ఇదే క్వాంటమ్ ఏఐ సెంటర్ ఏదైతే అమరావతిలో స్టార్ట్ అవుతుందో దాని యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పొచ్చు అనమాట.